థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నేను నాగేశ్వరరావుని. మీరు చెప్పిన పిల్లగాడిని తీసుకొచ్చాను సార్. నీ పేరేంటి? ఆ, మూగవాడివా? చెవులు వినపడవా? చెప్పరా. ప్రకాష్. ఉట్టి ప్రకాశేనా? దాంతో చేరి ఇంకేదైనా ఉందా చెప్పు. రవి ప్రకాష్. బానే ఉంది పేరు, స్టైల్గా కూడా ఉంది. నీలాంటి మొహానికి ఇలాంటి పేరు పెట్టాలని మీ నాన్నకు అనిపించింది చూడు. నువ్వు ఒంటరిగా సినిమా చూడటానికి వెళ్ళలేవా? అది కొత్త రోగం కదా. అమ్మా నాన్న విదేశాలకు వెళ్ళి సంపాదించి పంపిస్తుంటే పొగరు. సార్ అది నేను మీరు అనుకుంటున్నట్టు అలాంటి వాడిని కాదు సార్. రే 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 ఆడవాళ్ళని బుట్లో వేయడానికి మాట్లాడతావు కదా, అలా ఇక్కడ మాట్లాడుకో తెలుసా? అన్నీ నాకు తెలుసురా. ఇది పోలీస్ స్టేషన్, అర్థమైందా? సరే సార్. తహసీల్దార్ కూతురు, వెహికల్ ఇన్స్పెక్టర్ కూతురు, డాక్టర్ కూతురు, ఇంకా ఎవరెవరున్నారు నీ లిస్టులో చెప్పు వింటాను. మొహం చూడు అమాయకుల్లా పెట్టి ఎలా నిలబడ్డాడు ఏంటయ్యా? నాకు ఒక కూతురుంటే దాన్ని కూడా నువ్వు సినిమాకి పిలిచుండేవాడు కదా. ఇలా చూడండియా సార్. నువ్వు వెళ్ళి కొంచెం కొబ్బరి నూనె పట్టరా. నూనె రాసుకోకుండా కొడితే నా చేతులు నొప్పి పుడతాయి. సార్ 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 నేను మరీ తొందరపడకు ప్రకాష్, నూనె రాని. ఏమిటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అర్థమైందిలే, నీ మాట మీ ఆవిడ వింటుంది కదా, సంతోషం. నేనేమన్నా పిచ్చోళ్ళ నవ్వుతూనే ఉంటావు. నీ భార్య ముందు నవ్వి నవ్వి ఇదే నీకు బాగా అలవాటైంది. అమ్మని చూసి కూడా నవ్వుతున్నాడు పిచ్చోడు. వదినమ్మా, ఒక తప్పు జరిగిపోయింది. ప్రకాష్ ఉన్నాడే, ఆ విదేశాల్లో ఉన్నాడే రాజేష్ కొడుకు. అవును ప్రకాష్, అతనికి ఏమైంది? వద్దు, మీకు తెలిస్తే పెద్ద సమస్య అవుతుందని ఇన్స్పెక్టర్ గారితో ఆల్రెడీ చెప్పాను. అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడని, సినిమాకి పిలుస్తున్నాడని ఏదేదో పెట్టి కేసులో కస్టడీకి తీసుకొని లోపల పెట్టారు. ఓ, వాడు చెప్పినందువల్ల ప్రకాష్ని జైల్లో పెట్టారా? సార్ నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్, నేనే తప్పు చేయలేదు సార్. ఈ దెబ్బతో నువ్వు మారుతావో లేదో చూస్తాను, పెట్టుకుంటావా? చూడు నేనేం చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. కొట్టలేదు కదరా, ఎందుకు చెప్పు. వదిలేయండి సార్, చేస్తాను, జాగ్రత్త. వదిలేయండి సార్ ప్లీజ్. ఇంకా నేనేం చేయలేదు సార్, నన్ను నమ్మండి. చాలా రోజులుగా ఇలాగే చేస్తున్నావురా. నిన్ను కొట్టాననుకో, నువ్వు చాలేదు. వస్తున్నావు ప్రకాష్, నీకు నేనున్నాను కదా. వీణ్ణెందుకురా తీసుకొచ్చి జైల్లో వేశారు మీరు? బయట పంపు. చెప్పేది విను, నువ్వు పక్కకు వచ్చాయి. వీడు ఏమేం చేశాడో అసలు నీకు తెలియదమ్మా. నాకు కావలసిన వాళ్ళని జైల్లో వేస్తున్నారు. చనిపోయిన మీ నాన్న ఉన్నాడు కదా, ఏడుకొండలు నా మొగుడు ఆయన కూడా ఎప్పుడు ఇలా చేయలేదు. కానీ నువ్వు నాయన ప్రకాష్ భయపడకరా. వెళ్లే దారిలో ఆ సినిమా థియేటర్కి వెళ్ళి ఒక టికెట్ తీసుకోరా. ఇంకో థియేటర్కి వెళ్ళి ఈవినింగ్ కో టికెట్, ఈ 2 డబ్బులు ఇచ్చుకొని తీసుకెళ్లి ఆ క్యాంటీన్ లో ఇచ్చేయి. నేను వచ్చినప్పుడు ఇవ్వమని చెప్పు. దానికేంట్లే బామ్మ, 3 షోలకి టికెట్ తీసి పెడతాను. మీకు తినడానికి ఏమైనా కావాలంటే కూడా క్యాంటీన్ లో చెప్తాను. ఇంకెవరైనా డబ్బులు మిగిలింటే శవపేటకి ఆర్డర్ చేయరా. పళ్ళు రాలిపోతాయి రోయ్. నువ్వు వెళ్ళరా నాన్న, వెళ్ళు. దీంట్లో ఏం పులుసు ఉందమ్మా? చేపల పులుసా? లేదురా, చికెన్ పులుసు. చికెనా? హలో, వెల్కమ్. థ్యాంక్ యూ. రూమ్ ఉందా? 2 డబుల్ రూమ్లు ఓకేనా? ఒక డబుల్ బెడ్రూమ్ లో ఎన్ని బెడ్స్ ఉంటాయి? 2. మరి ఇప్పుడు మేము 4 ఉన్నాం, సో 2 డబుల్ రూమ్ కావాలని అడగాల్సిందేనా? అది కాదండి, కొంచెం మర్యాదగా అడిగితే. మర్యాద అలా ఉంచండి, ముందు రూమ్ ఇవ్వండి. విశ్వనాథ పనికర్ అండ్ ఓమన కుట్టి అండ్ ఫ్యామిలీ. పీతాంబరం. ఎస్ సార్. ఇదిగో
పదండి సార్. రండి. రండి, లోపలికి రండి. రండి, వచ్చి కూర్చోండి. అయ్యో, వీళ్ళ మొహాలు చూస్తే ఎవరైనా అనుకుంటారు మనమే వీళ్ళని ఎత్తుకొచ్చేసామని. రండి, కూర్చోండి. ఇది ఇవ్వండి. రండి, కూర్చోండి. సార్ టీ. మేము టీ అడగలేదే. ఫస్ట్ వేడిగా టీ తాగండి సార్. ఇది ఎవరైనా చెప్తారా? మేము కాఫీ తాగుతామంటే ఇక్కడుండే టీ కాఫీ అంతా ఒకటే టేస్ట్ సార్. దయచేసి నా మీద కోపడకండి సార్. ఎవరు అడిగినా కూడా టీ తేవడానికి కాఫీ లేదని చెప్పారు క్యాంటీన్ ఇన్స్ట్రక్టర్. ఎవరు చెప్పారు? మేనేజర్. ఇక్కడ టీ పౌడర్ సప్లై చేసేది మేనేజర్ అల్లుడు కొట్టు నుంచి. ఇది చాలా సీక్రెట్. దయచేసి బయటికి చెప్పకండి, నన్ను పని నుంచి తీసేస్తారు సార్. ఇక మీద ఏది కావాలన్నా చిప్స్, సోడా, హాట్ డ్రింక్స్ ఏది కావాలన్నా మీరు ఈ బెల్లు నొక్కితే చాలు. ఈ ప్రభాకర్ త్వరగా వచ్చేస్తాడు. వీడు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఫన్నీ గాయ్. ఫన్నీ గాయ్. మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి స్నానం చేసి వస్తాం. చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాం కదా. ఆఫ్ కోర్స్. రే విశ్వ, నాకు ఒక సందేహం. ఆ రూమ్ బాయ్ ఉన్నాడు కదా పీతాంబరం, వాడు ఇంతకు ముందు మనల్ని ఎక్కడో చూశాడురా. ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదురా. మనం ఎవరనేది వాడికి ఖచ్చితంగా తెలుసు. లేకపోతే ఇంత ఫ్రీగా మన దగ్గర ఉండడరా వాడు. ఇదంతా నీ ఊహ కల్పితం. అనవసరంగా నువ్వు చిరాకెత్తించేలాగా ఏమేం మాట్లాడకు. మనం ఎవరో అతనికి తెలీదు. రే, ఖచ్చితంగా మరి హోటల్ రూమ్ బాయ్స్ ఎప్పుడు అలాగే మాట్లాడతారు. అలా మాట్లాడాడు అంతే. ఏడుకొంట్ల కూడా అంతా నువ్వే చూడాలి. మన చుట్టాలకి మన పెళ్ళాలకి వీళ్ళని మనమే తీసుకొచ్చామని తెలిసిందనుకో, మన పని అయిపోయినట్లే. స్వామి, ఏడుకొంట్ల స్వామి, నువ్వే చూసుకోవాలి. నువ్వు అసలు దేని గురించి బాధపడకరా. ఇక్కడేం చేస్తున్నారు? బాగున్నారా? చూసి చాలా రోజులు అవుతుంది. ఒంటరిగానే వచ్చారా, ఫ్యామిలీతో పాటు వచ్చారా? తర్వాత ఇంకేంటి విశేషాలు? నాకు మీరెవరో తెలియడం లేదే. నిజం చెప్పాలంటే మీ మొహం చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా ఉంది. మనం దీనికి ముందు ఎక్కడ కలిసాము ఆలోచిస్తాను. ఆలోచించి ప్రయోజనం లేదు. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగానా? సందేహమే లేదు. అయితే నేను వేరే ఎక్కడో చూసుంటాను. సరే, అది ఉండనివ్వండి. మనం ఇప్పుడు కలిసాము, ఒకే దగ్గర ఉంటున్నాము. నా పేరు శంకర్ దాస్. అఫీషియల్ నిప్రో జనరల్ ఏజెన్సీలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా ఉన్నాను. కొన్ని రోజులకి ఇక్కడే ఉంటాను. అయితే మీరేం చేస్తున్నారు? నేను పెద్దగా ఏమీ చేయలేదు. నా వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే మనిషి మారిందనుకుంటాను, లేకపోతే ఇలా జరిగుండదు కదా. సార్, గురుగారు, హలో, మిమ్మల్ని ఎంతసేపు మాట్లాడి టైం వేస్ట్ చేశాను. బిజినెస్ కోసం వరం వేసి చూశాను. అయ్యో, ఇది పనికిరాదు. ఇక్కడే కదా ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు తర్వాత చూసుకుందాం. ఓ, నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏం కావాలన్నా చేస్తాను, చెప్పండి. దానికి ఉన్నాను. అదంత పెద్ద విషయం కాదు, కానీ ఆ టవల్ తీసిస్తారా? అంతేనా? తొందరగా స్నానం చేసి బయటికి రా.